కృష్ణా జిల్లా రూరల్ మండలం ఎనికేపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు భారీగా యువత తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం సెలెక్ట్ అయిన యువతీ యువకులకు ఆఫర్ లెటర్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతుల మీదుగా అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్క్ ఫ్రమ్ సైటో లేకపోతే వర్క్ ఫ్రమ్ బస్సో వర్క్ ఫ్రమ్ కాంట్రాక్టో చేస్తే దీన్ని బట్టే తేడా తెలుస్తుంది. ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి తేడా ఉందో ప్రజలు తేలిగ్గా గమనిస్తారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం సింగనగర్ కానీ, జక్కంపూడి కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, మైలవరం కాలనీస్లో వరదలు వచ్చి ప్రజలు అల్లో లక్షణ అంటారు. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది ఎవరన్నా కనపడ్డారా అని అడుగుతారు. ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయమని మాట్లాడినప్పుడు ఏమయ్యారని అడుగుతున్నారు. ఆ రోజున 16 మందిలో ఒక్కడన్నా మీకు కనపడ్డారని అడుగుతున్నారు. వరదలప్పుడు సింగనగర్ వచ్చారు, మంత్రులుగా పనిచేసి హోదాలు అనుభవించి ఈ రాష్ట్రం చాలా ఇస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలు బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడారని మేము అడుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు గత ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రసారం వచ్చింది. ఇవాళ ఎన్టీ రామారావు గారు 75 సంవత్సరాల శని వజ్రోత్సవ వేడుకలు ఇవాళ సాయంత్రం దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఎస్ఆర్లో జరుగుతుంది. ఆయన సినీ కెరీర్లో మన దేశం సినిమాతో మొదలుపెట్టి సినిమా నటుడుగా ఆయన మిగిలిపోయి ఉంటే ఆయన పేరు అజరామరం అయ్యేదో ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ 4 కుటుంబాలు ఆడే రాజకీయాన్ని బీసీ కాలనీలో ముందు కుప్పపోసి ఎన్టీ రామారావు 82లో కిలో బియ్యం ₹2 పథకం పెట్టి దాన్ని హడావుడిగా విజయభాస్కర్ గారు ₹9 ఇచ్చేసాడు భయపడి. కానీ ప్రజలు ఎన్టీఆర్ మీద విశ్వసించి ఆ రోజు అధికారం కట్టలేదు. ఆ పథకం ఇవాళ కూడా తీసే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ అదే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకంలో కొన్ని లొసుకులు లోపాల వల్ల ఇవాళ ఎక్కడ చూసినా ఈ బియ్యం గురించి దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది అసెంబ్లీలో మాట్లాడుతుంది. అలాగే గత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన రామారావు గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ 52లో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హిందూ యాక్ట్ బిల్ పెట్టారు. ఆ హిందూ యాక్ట్ బిల్ లోక్సభలో వీగిపోతే రాజీనామా చేయాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కానీ ఈ ఒక్క భారతదేశం వసుదైక కుటుంబం అనే ఈ భారతదేశంలో సనాతన ధర్మం ఈ దేశంలో, అలాగే భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం ఈ దేశంలో మాత్రమే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. వెస్టర్న్ వాళ్ళకి కొంతవరకే ఉన్న పరిస్థితి. అలాంటి దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మహానుభావుడే రాజీనామా చేశాడు. నేను పెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పించాలని ఆయన కూడా పెట్టారు. కానీ అది అక్షర రూపం కావాల్సింది. 33 ఏళ్ల తర్వాత 1985లో ఎన్టీ రామారావు గారు దాన్ని చట్టం చేస్తే 85 తర్వాత పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా, ఏ సోదరీమణికైనా ఆస్తిలో సమాన హక్కు కల్పించమని ఎన్టీఆర్ గారు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఎందుకు అనుసరించట్లేదని మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడగండి. ముఖ్యమంత్రులైనా, మాజీ ముఖ్యమంత్రులైనా, మేమైనా, శాసనసభ్యులైనా, మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి బతకాలి. రూల్స్ని ఒబే చేస్తాను ఉండదు తప్ప రూలు వైలేట్ చేసుకుంటానికి ఎవరికి అవకాశం లేదు. గత ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన చట్టాన్ని దయచేసి మీరు అమలు చేయాల్సిందిగా కోరుతారు. అలాగే పరిశ్రమలు ఆడు తీసుకొస్తే ఇంతమంది నిరుద్యోగాలు ఎందుకు ఉందనేది మీకు తెలియదు కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వాటిలో ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినా శ్వేతపత్రం పెట్టచ్చండి. మేము వచ్చిన 6 మాసాల్లో వచ్చిన ఉద్యోగాలన్నా గత 5 సంవత్సరాలు 60 మాసాల్లో వచ్చినాయి అని నేను అడుగుతాను. సో ఇది రాజకీయ విమర్శలు చేస్తే వేదిక కాదు, కానీ ఇది కరెక్ట్ అని నేను భావిస్తాను. మనం బాగా చేస్తే ప్రజలే చెప్తారు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అనేది స్వామి వివేకానంద నానుడి సూక్తి. కానీ అది చంద్రబాబు గారి విషయంలో ముమ్మాటికి నిజం. అది అనుభవాన్ని మించిన గురువులేలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహారం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి చేయి కాల్పాలు కోరుతున్నా. ఇలాంటి పరిమాణ రాజకీయాలు చేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగాధంలో పెట్టారు, భాష మీద దాడి చేశారు, తెలుగు భాషకు లగుబాటుకు గురైంది, బూతులు తిట్టాళ్ళకి మంత్రులు ఇచ్చి సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతామని చెప్పి ఆఖరికి మీ హోదాని ప్రజలు తీసేశారు. ముఖ్యమంత్రి హోదా తీసేసి ప్రతిపక్ష హోదా కూడా మిగల్చకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బెటర్ అని మాజీ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తారు.